హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పసుపుకు పోయినాం. సండే రోజు అని ఇంకా పసుపుకు పోయినా. ఎవరిని పిలిచినా ఎవరు రాలేదు. అందరు సరిపోని తెచ్చుకురు పసుపు. ఇంకా నాకు దంటకి ఎవరు లేరని నా బిడ్డని నా కొడుకుని తీసుకొని పోయినాం. 3 గంటలకు పోయినాం. అయినా ఫుల్ ఎండ కొడుతుంది, 1 గంటకు కొట్టినట్టు కొడుతుంది. ఎండ అయినా సరే అని ఇంకా పసుపు కావాలని పోయినాం. మాకైతే పసుపు అస్సలు లేదని ఇంకా పోయినాం. మా వాడితో తవ్వించిన ఫస్ట్ నా కొడుకుతోటి ఇంకా మస్తు పసుపు వెళ్ళింది. ఇక నేను తవ్వుతున్నా, వాడు తవ్వి వానికి మోసొచ్చింది. నేను తవ్వుతున్నా, నాకు కూడా మోసొచ్చింది. ఇంకా తెచ్చిన నీళ్ళు వేడెక్కినాయి, అయిపోయినాయి. ఇంక ఇంటికి పోదామని అంటారు, నేను కూడా అంటున్నా. పసుపు వెళ్తా అంటే తవ్వ బుద్ధి అవుతుంది. ఇక చేనుగల్లా ఆయన వస్తాడేమో అని భయపడకుండా తవ్వినా. గుంజుకున్నా సరేలే అని అంటున్నట్టుగానే తవ్వుతున్నా. గుంజుకుంటే ఇస్తుంది అని తవ్వుతున్నా. ఫస్ట్ అయితే కొంచెం తవ్వుకొని బత్తల ముందు అక్కడ పెట్టుకొని వచ్చిన, మళ్ళీ తవ్వుతాను. ఒకవేళ సేన్ ఆయన వచ్చిండనుకో, తవ్వింది వెళ్ళేది గుంజుకుంటే అది ఉంటుంది అన్నతోటి తవ్విన. ఇంకా మేము ఎప్పుడైనా ఇట్లనే పసుపు తవ్వుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్. అస్సలు కొనుక్కోము మేము. అందరు కేజీలు చేసుకుంటారు, 10 కేజీలు 20 కేజీలు అట్లా చేసుకుంటారు. మస్తు పసుపు దొరుకుతుంది. ప్రతి సంవత్సరం ఇంతే తవ్వుకొచ్చుకుంటాం. కొంతమంది ఏమో కొనుక్కునేటోళ్ళు కొనుక్కుంటారు, కానీ ఇంకా నాకు కొనబుద్ధి కాలే. ఇంకా పసుపు దొరుకుతుంది ఎందుకు కొనడానికి కొనలే. ఇంకా నా కొడుకుని నా బిడ్డని అయితే ఎమ్మడి పెట్టుకొని పోయి మంచిగా 2-3 కేజీలు అయితే తెచ్చుకున్నాం. దాన్ని తవ్వినప్పుడు పచ్చిది ఎక్కువ కనబడుతుంది, కానీ దాన్ని తీసుకొచ్చి సాఫ్ చేసి ఉడకబెట్టి ఎండబెట్టినాక తక్కువ అవుతుంది. అయినా పర్వాలేదు, ఈ సంవత్సరానికి సరిపోను తవ్వుకొచ్చినాం ఫ్రెండ్స్. ఎక్కువ తక్కువ అయితే కాదు, ఎండితే ఒక 2 కేజీలు అవుతుంది. ఇంకా ఎండ పెట్టినాక చూపిస్తాం మీకు. ఓకేనా ఫ్రెండ్స్? మీకే కూడా ఇట్లా తవ్వుకుంటారా? మేమైతే ఇట్లనే పోతాం. పోయిన సండే పోయినా అప్పుడు ఎంత కేజీ అంత దొరికింది. పచ్చిదే కేజీ దొరికింది. అది ఎండేసరికి ఒక 1/4 కిలో అంతా అయింది అంతే. ఇంక ఇప్పుడు 2-3 కేజీలు తెచ్చినాం కాబట్టి మరింత అవుతుంది. కొంతమందికి పసుపు దొరుకుద్ది, కొంతమందికి దొరకదు. నాకైతే అస్సలు వెళ్ళలేదు, నాకు వెళ్ళట్లేదు పని. మావునికి ఇచ్చి తవ్వించిన ఫస్ట్, వాడికి వెళ్ళింది. ఇంకా పసుపు దొరుకుద్దిలే అని అంచుపొంటి తవ్వాలని చెప్పిరు. కనుక్కొని పోయినా, నాకు తెలియలేదు. ఇంకా సైడ్ ఎమ్మడి తవ్వినా మంచిగా వెళ్ళింది పసుపు. మంచిగా వెళ్ళింది, కానీ చేతులన్నీ పొక్కులు పొడిచినాయి మస్తుగా. తవ్వరాట్లేదు. ఎప్పుడు తవ్వలే కదా, ఫస్ట్ టైం కాబట్టి తవ్వరాలేదు. భయం అవుతుంది. పసుపు దొరుకుతుంది అయినా తవ్వుతున్నా. ఏమన్నా కానీ గుంజుకుంటే ఇస్తలే అన్నట్టుగా తవ్వుతున్నా. ఇక మావాడైతే అలసిపోయిండు బాగా తవ్వి వాడికి చేతులు కూడా పొక్కులు పొడిచినాయి. ఇక నాకు కొనబుద్ధి కాలేదు, నాకు పానం ధరయ్యలే డబ్బులు పెట్టి కొనాలంటే. ఇంకా పసుపు దొరుకుతుంది ఎందుకులే కొన్నాడు, తవ్వుకొచ్చుకుంటే అయిపోయాని. నాకు సెలవు ఉన్న రోజు పోతానని ఇంకా నిన్న ఆదివారం పోయి నాకు సరిపడ పసుపు తీసుకొని వచ్చిన. అంతా ఉడకబెట్టి ఎండబెట్టిన. ఎండినాక మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తా. మీకే కూడా ఇట్నే తవ్వుకొచ్చుకుంటారా లేదా? మాకే అయితే ఇట్నే తవ్వుకుంటాం మేము. నేను తవ్వేదాని పక్కల గుట్ట కనబడుతుంది, అక్కడ దేవుడు ఉంటాడు. గుట్ట పక్కనే తవ్వుతాను. దేవుడు వెంకటేశ్వర్ల గుడి ఉంటుంది అక్కడ. చిన్న తిరుపతి అంటారు మా దగ్గర. ఆ గుడి అవుతుంది. నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది అటే. మేము బతుకమ్మలు వేసేది కూడా అటే. మంచిగా ఉంది చూడండి, ఎట్లుంది ఎండ ఎట్లా మెరుస్తుందో చూడండి. 4 టైం 5 అయింది, అయినా ఫుల్ ఎండ కొడుతుంది. తవ్వి ఇంకా తెల్లారైతే నాకు చేతులు పని చేయలేదు. నైట్ అంతా నిద్ర పట్టలే, చేతులు గుంజినాయి బాగా. అలవాట్లేని పని కదా, రోజు నీడలా చేసి ఇప్పుడు పోయి తవ్వాలి. ఎంత ఎండలా చేసినా నీడలా చేసినా పసుపు తవ్వాలంటే భూమి మొత్తం తెలగీయాలి కదా, మస్తు చేతులు గుంజుతాయి. కొంతమంది ఏమో కళ్ళాలు ఎండబోసినప్పుడు ఆడ కళ్ళం ఎత్తంగానే పోయి ఏరుకొచ్చుకురు. ఇంకా పసుపు ఏరుకొచ్చుకుంటే ఇంకా బెస్ట్. ఉడకబెట్టుడు అవన్నీ ఉండదు. అది వాళ్ళు ఎండబెట్టి ఎత్తుతారు కాబట్టి ఆ కళ్ళం ఎత్తంగానే ఎత్తుకొచ్చుకుంటారు. ఇంక ఇట్లా తవ్వాలంటేనే కష్టపడాలి. తవ్వాలి, దాన్ని తీసుకొచ్చి కడగాలి,
ఉడకబెట్టాలి, చాలా పని ఉంటుంది ఇట్లా. అయినా దొరకడం అంటే కష్టమే, పచ్చి పసుపు కూడా అందరికీ దొరకదు. మేము అయితే పోయినాం, ఇంకెవ్వరు రాలే, అందరు సరిపోని చేసుకురు కాబట్టి ఎవరు రాలే. ఇక నేను, నా కొడుకు, నా బిడ్డే పోయినాం. దాంట్లోకి ఎవరన్నా ఉండాలి, ఎవరన్నా బెదిరిస్తే మళ్ళీ నాకు భయం అవుతుందని పిల్లల్ని తీసుకొని పోయినా. అయినా నా కొడుకు కూడా బాగా దవ్విండు. వాడికే వెళ్తుంది పసుపు, బాగా వెళ్ళాలంటే వాడికే, నాకే ఎన్నో ఒక్కడ వెళ్తుంది. వాడే మంచిగా దవ్వి తీస్తుండు, కానీ మనకు ఓపిక లేదు. ఇంకా ఇదైతే బస్తా ఆడబెట్టి వచ్చినాక ఇంత పసుపు దవ్వుకున్నా. ఇంకా ఆయన గుంజుకుంటే అది ఇచ్చేసి బత్తలు తెచ్చుకుంటలే అనుకున్నా. వాడికి ఆ దూపు అవుతుంది, కడుపులు నొస్తుంది ఆడ కూర్చుండి. ఇక వాడు ఇక మేమైతే భూమి మొత్తం తవ్వి తవ్వి పెట్టినాం. ఎటు చూసినా ఎవ్వరు కనబడతలే, మేము ముగ్గురమే ఉన్నాం. అందుకే నాకు భయమైంది ఆ చేనుగల్ల ఆయన వస్తాడేమో అని. ఇంకా మాకైతే సరిపోను పసుపు తెచ్చుకున్నాం. ఈ సంవత్సరం మొత్తం సరిపోతుంది, దేవుడికి, పండగలకి, మా కూరలకి అంతా సరిపోతుంది. ఇంకా పోయినసారి అయితే మా చెల్లి వచ్చి తవ్వుకొని పోయింది. వాళ్ళకి నేను తవ్వలేనంటే వచ్చి తవ్వుకొని పోయింది, కానీ ఈసారి లేదు. ఇక ఇంక అందరు పసుపులే తవ్వుకొచ్చుకురు. అయినా సమ్మర్ కాబట్టి ఇక పసుపుకే పోతారు అందరు. మీకే కూడా ఎట్లే పోతారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చేస్తున్నా చూడండి మీరందరూ, మీకు నచ్చుద్దని అనుకుంటున్నా. మా కష్టం ఎట్లుందో చూడండి. ఎట్లుంటుంది పల్లెటూర్లలో అన్నీ దొరుకుతుంది. పసుపు అయినా, శనక్కాయ అయినా, కందికాయ అయినా, పెసరకాయ అయినా ప్రతి ఒక్కటి దొరుకుద్ది. ఇంకా పల్లెటూర్లలో ఎక్కువ కొనుక్కొచ్చుకునుడు కన్నా చేసుకోవడమే ఉంటుంది. అన్నీ ప్రతి ఒక్కటి వేస్తుంది, మనం పోయి తెచ్చుకుంటే. వీడియో తీస్తుంటే ఊరికే ఫోన్ హీట్ వచ్చింది బాగా, వీడియో తీయడానికి కుదరట్లేదు. నా బిడ్డ మస్తు కష్టపడ్డది, పదే 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 తీసింది. ఇంక బాగా హ్యాంగ్ అయింది ఫోను. మీరందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి తీస్తున్నాం వీడియో. ఒక్క వీడియో చేయాలంటే ఎంత కష్టమవుతుందో అది చేసేటోళ్ళకే తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్? కాదు, ఈరోజు కష్టం అయితే సండే రోజు కష్టం అయితే ఇది ఫ్రెండ్స్. మాది చాలా కష్టపడ్డామని మేము అనుకుంటున్నాం. మీకు కష్టం ఉందా లేదా వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమో ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్. ఎండలో ఎవరు పని చేయకరి, మేమైతే అడ్డం పడ్డాం. ఓకేనా? బాయ్.